ఇండియా కూటమిలో కుమ్ములాటలు మరింత ముదిరాయి. కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలతో బెంగాల్ సీఎం మమతకు పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని కీలక ప్రకటన చేశారు మమతా బెనర్జీ. తమ ప్రతిపాదనలను లెఫ్ట్ కాంగ్రెస్ నేతలు పట్టించుకోవటం లేదన్నారు. তখন থেকে আমাদের দল সিদ্ধান্ত নিয়েছে আমরা বাংলায় একা চলব। ইভেন ওরা যে আজ থেকে র্যালি করেছে আমাদের একবার অ্যাজ এ ম্যাটার অফ কান্ট্রি আমি ইন্ডিয়ার অ্যালায়েন্স আমাকে একবার জানিয়েছে দিদি আপনার রাজ্যে যাচ্ছি না, জানায়নি। সুতরাং আমার সাথে কোনো সম্পর্ক নেই বাংলার ব্যাপারে। অল ইন্ডিয়ায় কী করবো না করবো আপনার ইলেকশন ভাববো। আমরা সেকুলার পার্টি, আমরা বিজেপিকে হারানোর জন্য যা করা হবে। কিন্তু এখন কোনো চর্চা নেই, মিথ্যে কথা, অ্যাবসলিউটলি রং। মিথ্যেটা আমি বলবো না, বলতে অ্যাবসলিউটলি রং। কোনো কাগজ এটাকে নিয়ে পলিটিক্স করছে, এটা রং। আর একটা কথা বলতে এই কাজের চেপকে নিয়ে অনেকে পলিটিক্স করছে। ও তো জেলা পরিষদের সভাধিপতি আছে, আর ওকেও দুটো দায়িত্ব দেওয়া আছে, নাটক দুটো আছে। এত মিথ্যে কথা আপনারা কেন বলবেন, কেন লিখবেন? సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. పంజాబ్ లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగాలి అని ఆలోచనలో ఉంది. బెంగాల్లో బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ కి లేదన్నారు మమత. బీజేపీని ఓడించే సత్తా టీఎంసీకే ఉందన్నారు. బెంగాల్లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు తనను ఆహ్వానించలేదన్నారు మమత. ఆహ్వానం లేనప్పుడు రాహుల్ జోడో యాత్రకు ఎలా హాజరవుతానని ప్రశ్నించారు. గురువారం రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర బెంగాల్లోకి ప్రవేశిస్తోంది. బెంగాల్ పీసీసీ చీఫ్ అధీర్ రంజన్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు మమతా బెనర్జీ. అయితే దీదీ లేని ఇండియా కూటమిని ఊహించలేమంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. మమతకు నచ్చ చెప్పడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు.